హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మా 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. రామాపురం అనే ఒక ఊరిలో ధర్మారావు అను ఒక పండితుడు ఉండేవాడు. ఆ పండితుని భార్య తాయారమ్మ పరమ పిసినారి. పైసా ఖర్చు లేకుండా ఎంతో పుణ్యం సంపాదించాలనే ఆశ మాత్రం ఆమెకు ఉండేది. ఒకరోజు చీపురు కట్ట అమ్ముకునే ఒక ముసలమ్మ ఇంటి ముందు నుంచి పోతుంటే పిలిచి ఒక పాత చీర ఆ ముసలమ్మ ముందు వేసి, ఎన్ని చీపుర్లు ఇస్తావు అని అడిగింది. 2 చీపుర్లు ఇస్తానమ్మా అంది ముసలమ్మ. ఏంటి, ఒక చీరకు 2 చీపుర్లు ఇస్తావా? సరి ఈ చీర ఏ పేదదానికైనా ధర్మం చేస్తే బోలెడు పుణ్యం వస్తుంది. సరే, రూపాయికి ఎన్ని చీపుర్లు ఇస్తావు అని అడిగింది తాయారమ్మ. 4 ఇస్తానమ్మా అంది ముసలమ్మ. తాయారమ్మ రూపాయి ఇచ్చి 4 చీపురు కట్టలు తీసుకుంది. ముసలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ చీర భుజాన వేసుకుంది. తాయారమ్మ అది చూసి కోపగించుకొని, డబ్బుకు డబ్బు, చీర కూడా తీసుకుపోతున్నావా? నీ గడుస్తానం అంది. ఆ ముసలమ్మ చిన్నగా నవ్వి, అమ్మగారు చాలా ధర్మాత్ములు. పేదదాన్నైనా నాకు చీర ఇచ్చి బోలెడంత పుణ్యం కట్టుకున్నారు. డబ్బులిచ్చి ఇంటికి అవసరమైన చీపుర్లు కొనుక్కున్నారు అంది ముసలమ్మ. తాయారమ్మ ఆశ్చర్యపోతూ ముసలమ్మ వంక చూడసాగింది. అక్కడే ఉన్న భర్త ధర్మారావు, తాయారు, ఆ ముసలావిడ నీకెలాంటి గొప్ప ధర్మబోధ చేసిందో గ్రహించావా అన్నాడు నవ్వుతూ. పుణ్యం చేసుకోవడం అంటే ఇదేనేమో. పోనీలే, ఈ విధంగా అయినా పుణ్యం చేసింది తాయారమ్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.